హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డాగ్స్ వ్లాగ్స్. మస్కట్లో బోలెడన్ని రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి, కానీ మన తెలుగువారి వంటలు తినాలంటే మాత్రం కొంచెం కష్టమైన పని. అన్ని రెస్టారెంట్స్లో అయితే చెయ్యరు, ఏదో చికెన్ బిర్యానీ అలాంటివే చేస్తారు. చాలా మిస్ అవుతూ ఉంటాము మన తెలుగువారి వంటలు. కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్లేస్కి తీసుకొని వెళ్తున్నాను, ఒక మంచి రెస్టారెంట్కి తీసుకొని వెళ్తున్నానండి. అక్కడ స్వచ్ఛమైన మన తెలుగు వంటలే ఉంటాయి మొత్తం. వచ్చేసామండి హైదరాబాద్ పరివార్ అనే ఒక రెస్టారెంట్కి. ఈ రెస్టారెంట్ వచ్చేసి అల్క్వేర్లో ఉంది. మన హైదరాబాద్ పేరు వింటేనే అదొక సంతోషం. ఇంకా హైదరాబాద్ రెస్టారెంట్ అంటే ఇంకా మాటల్లో చెప్పలేను, ఆ సంతోషమే వేరు. ఇంకేంటి ఆలస్యం, లోపలికి వెళ్ళి రెస్టారెంట్ ఎలా ఉంది, ఇంకా వాళ్ళు చేసిన వంటలు అవన్నీ కూడా రుచి చూద్దాం పదండి. బయట ఒక మెనూ అయితే రాసి పెట్టారు, మొత్తం మన తెలుగువారి వంటలే ఉన్నాయి. ఇక్కడ ఏ ఆర్డర్ పెట్టాలో ఏంటో కానీ చాలా కన్ఫ్యూజన్గా ఉంది. బయట పానీపూరి అవి కూడా పెట్టారు, ఈవినింగ్ స్నాక్స్ లాగా. ఈ రెస్టారెంట్లో చూడండి, కింద కూడా కూర్చొని తినొచ్చు, చాలా హ్యాపీగా రిలాక్స్ అవుతూ. ఈ అరేంజ్మెంట్ మాత్రం నాకు చాలా నచ్చేసింది, చాలా బాగుంది. ఇలా కూర్చొని తినడానికి ఒక 4 రూమ్స్ వరకు అయితే ఉన్నాయి, ఇంకా మిగతా అంతా కూడా డైనింగ్. రెస్టారెంట్ మాత్రం చాలా నీట్గా హైజీన్గా ఉంది, ఎప్పటికప్పుడు క్లీనింగ్ అవి చేసుకుంటూ. అక్కడ ఉన్న స్టాఫ్ కూడా మన తెలుగు వాళ్ళే ఉన్నారు సగం మంది. కిచెన్లో చూడండి ఎంత నీట్గా చేస్తున్నారో, హెయిర్కి క్యాప్స్ అవి వేసుకొని చేస్తున్నారు. ఇంకా నాకు కూడా ఇచ్చారు, వితౌట్ క్యాప్ మాత్రం ఎలో లేదనేసి చెప్పారు. ఏమేమి ఉన్నాయి అనేసి అడిగాను, ఇంకా ఒక పెద్ద లిస్ట్ అయితే చెప్పారు, వాళ్ళ మాటలలోనే మీరు వినండి. నాటుకోడి పులుసు ఉంది, గోంగూర మటన్ ఉంది, రొయ్యలు వేపుడు ఉంది, అదేవిధంగా నెల్లూరు చేపల పులుసు ఉంది, కుక్కర్ బిర్యానీ మా స్పెషల్ ఐటమ్. అదేవిధంగా మా దగ్గర ఏది ఫ్రోజన్ ఐటమ్ ఉండదు, అన్ని ఫ్రెష్ ఐటమ్స్ ఉంటాయి. నో ఫ్రోజన్, నో బీఫ్ అనేది మా కాన్సెప్ట్. గోంగూర కూడా ఇండియా నుంచి తెప్పిస్తాం మేడం, మనం కుక్ చేసుకొని తెప్పిస్తాము. అన్ని ఇండియా నుంచి తెప్పిస్తాము. అన్ని ఐటమ్స్ ఫ్రెష్ ఐటమ్స్, చికెన్, మటన్, ప్రాన్, ఫిష్, వెజిటబుల్స్ అన్ని కూడా ఫ్రెష్ ఐటమ్స్ వాడతాం. వాళ్ళు ఇచ్చిన మెనూలో కొన్ని ఐటమ్స్ అయితే నేను ఆర్డర్ అయితే ఇచ్చాను, సో వచ్చేసాయి. నాటుకోడి పులుసు, గోంగూర మటన్, చికెన్ కుక్కర్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, ఆంధ్ర చిల్లీ చికెన్ అయితే ఆర్డర్ ఇచ్చాను, దాంతోపాటు చపాతీస్ కూడా. ఇక్కడ నాన్ వెజ్ ఐటమ్సే కాదండి, వెజిటేబుల్ ఐటమ్స్ కూడా అంత టేస్టీగా ఉన్నాయి. లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను పప్పు ఆర్డర్ ఇచ్చాను, నాకైతే చాలా నచ్చేసింది. మస్కట్లో ఉన్న వాళ్ళు ఏదైనా మంచి రెస్టారెంట్కి వెళ్ళాలంటే మాత్రం ఈ రెస్టారెంట్కి మీరు వెళ్ళాల్సిందే. మన తెలుగువారి వంటలు అన్నీ కూడా రుచి చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నేను ఇక్కడ కింద నంబర్స్ కూడా ఇస్తాను, ఫోన్ నంబర్స్. మీరు ఏదైనా ఇంట్లో ఫంక్షన్స్ కానీ లేకపోతే ఏదైనా ఈవెంట్స్ కానీ అలా ఉంటే కూడా మీరు ఆర్డర్ పెట్టినా కూడా వీళ్ళు చేసి పార్సల్స్ అవి ఇస్తారు. ఇక్కడ చూడండి కుక్కర్ బిర్యానీ అంట, మన ముందే మన ఇంట్లో చేసినట్టు కిచెన్లో చేసుకొని వచ్చి ఇక్కడ ఓపెన్ చేస్తున్నారు. మా పాప మాత్రం చాలా ఎంజాయ్ చేసింది కుక్కర్ని చూసి, ఏంటి మమ్మీ ఇంట్లో లాగుంది ఇక్కడ అంతా అనేసి. నేను ఇక్కడ ఫోన్ నంబర్స్ కూడా మెన్షన్ చేస్తున్నాను, మీరు ఒకవేళ ఈ రెస్టారెంట్కి వెళ్ళేటప్పుడు ఏదైనా లొకేషన్లో ప్రాబ్లం వస్తే కనుక ఈ నంబర్స్కి కాల్ చేయండి, వాళ్ళు మీకు అన్ని డీటెయిల్స్ చెప్తారు. మార్నింగ్లో బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ కూడా చాలానే ఉన్నాయి. ఇక్కడ కిచిడి, పునుగులు, ఉప్మా, సాంబార్, వడ, ఇడ్లీ, పూరి ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, హైదరాబాద్ పరివార్ వాళ్ళకి ఈ వీడియో కనుక మీరు చూపిస్తే మీకు 15% డిస్కౌంట్ ఇస్తారు, నేను ఏమేమి ఆర్డర్ ఇచ్చి తీసుకున్నానో వాటి మీద. కాబట్టి ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వకండి, తప్పకుండా ఈ వీడియో చూపించి మీరు 15% డిస్కౌంట్ పొంది హ్యాపీగా తినేసి రండి. ఈవినింగ్ పూట ఏదైనా స్నాక్స్ తినాలంటే మాత్రం ఇక్కడికి వచ్చేసేయండి. పానీపూరి చాలా ఫ్రెష్గా ఉంది, ఆల్రెడీ లోపల డిన్నర్ అయిపోయింది కాబట్టి ఇంకా తినలేకపోయాము. నెక్స్ట్ టైం వస్తే మాత్రం తప్పకుండా అది కూడా రుచి చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.